సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. బాబుకు బెయిల్ ఆహ్వానిద్దాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చేంత వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసుల పాత్ర, అలాగే ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సహా ఏపీ ప్రభుత్వం నియమించిన సీనియర్ మరియు సీనియర్ మోస్ట్ లాయర్లు చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదులు ఒక ప్రహసనంగా మారి నవ్యాంధ్ర రాష్ట్ర ప్రజలనే కాదు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజల దృష్టికి కూడా వెళ్ళి తిరుగుబాటు వచ్చే స్థాయికి వచ్చింది. ఉన్నత న్యాయస్థానాలలోనైనా బాబుకు న్యాయం జరుగుతుందన్న ప్రగాఢ విశ్వాసం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ, ఆయన అభిమానుల్లోనూ, అలాగే చంద్రబాబు కుటుంబ సభ్యులలో మొక్కవోని ధైర్యం నింపి 52 రోజుల పాటు కొనసాగింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సక్రమమా అక్రమమా అనే తతంగాన్ని పక్కన పెడితే అక్టోబర్ 31వ తేదీ మంగళవారం నాడు ఆయనకు మధ్యంతర బెయిల్ లభించడం, రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల కావటం, స్వగృహానికి చేరటం కోట్లాది ఆయన అభిమానులకు పండుగ సంబరం తెచ్చింది. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు బాబుకు బెయిల్ వచ్చిందన్న వార్తను మనస్ఫూర్తిగా స్వాగతించి చంద్రబాబుకు అభినందనలు తెలపటంలో విశేషంగా చెప్పి తీరాలి. ఇక బాబు అరెస్టు సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులో భాగమని ఆ రాష్ట్ర ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు, హైటెక్ సిటీ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇంజనీర్లు, వివిధ దేశాలకు చెందిన నిపుణులు తమ గొంతు తడి ఆరే వరకు అరుస్తూ సంఘీభావం తెలపడం ఎందుకంటారు? బాబు తప్పు చేయరు, తప్పు చేయనివ్వరు అనే నమ్మకంతోటి, అభిమానంతోటి అలా ఆయన అరెస్టుపై నిరసనలు ప్రకటించారు. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వంలోని రాష్ట్ర మంత్రులు కొందరు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి కాక, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు కూడా చంద్రబాబు అవినీతి ఆరోపణల క్రింద అరెస్టు చేయడాన్ని తప్పు పట్టడం ఇక్కడ గమనించదగ్గ మరో విశేషం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 80వ దశకంలోకి చేరుకున్న చంద్రబాబుపై ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులేంటి, మద్యం కుంభకోణం కేసు ఏంటి, ఇంకా రోజు రోజుకు తవ్వుకుంటూ పోతే డజనో పాతికో పరకో కేసులు చంద్రబాబుపై వేసి ఆయన్ను జైలు గోడల మధ్య ఉంచి నలిగి నశించాలనే కక్ష కాక ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ చేస్తున్న న్యాయ రభస ఏమిటి? చంద్రబాబును నవంబర్ 28 వరకు అరెస్ట్ చేయమని ఏజీ ఎస్ శ్రీరామ్ హైకోర్టు ధర్మాసనానికి హామీ ఇవ్వటం ఏపీ ప్రభుత్వం తీరుతెన్నులను విడమర్చి చెబుతుంది. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించి తీరాలి. స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన సహచరుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చాలా కేసులు సుప్రీంకోర్టులో దాఖలు పరిచారు. ఎందుకో ఏమో మరి చంద్రబాబుపై వేసినటువంటి కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకున్నారు అప్పుడు వైఎస్ఆర్. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడు, నేడు స్వర్గీయ వైఎస్ఆర్ కుమారుడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండి తన అధికారంతో బాబుపై ఎంతగా పగపట్టడం ఎందుకో మరి. 16 నెలలు జైల్లో గడిపి బెయిల్పై బయటుండి సీఎంగా పీఠమెక్కి ఏం చేస్తాడు? జైలు వాసాలలో పడిన కష్టాలు తన ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుడు రుచి చూడాలని, అది జరిగి తీరాలన్న ఒకే ఒక్క మొండి పట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిదని రాజకీయ విశ్లేషకులు, పండితులు, మేధావులు తమ అభిప్రాయాలను జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో కూడా వెల్లడించడం రాజకీయ కక్ష సాధింపు అన్నది నిజం కాదా? ఈ నవంబర్ 10న చంద్రబాబు నివేదించిన పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్ ధర్మాసనం ముందు విచారణకు వస్తుంది. కానీ ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన వారు, ఆర్థిక నేరాలు చేసిన వారు, కుంభకోణాలకు పాల్పడిన వారు విచ్చలవిడిగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉంటే ఒక్కసారి కూడా జైలుకు వెళ్ళని చంద్రబాబును 52 రోజుల పాటు జైల్లో పెట్టడం తగునా అని లోకం కోడై ప్రశ్నిస్తోంది. సమాధానం ఎవరు చెబుతారు?
తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను కూడా వద్దంటున్న ఏపీ సిబిఐ. ఏపీ అడ్వకేట్ జనరల్స్ తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు స్పందిస్తూ బెయిల్ రద్దు చేయమంటూ సుప్రీంకు వెల్లడపరచడం చాలా సబబు. ఇక చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చింది? కేవలం ఆయన ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని, అది కూడా కేవలం 4 వారాలు మాత్రమే. అది షరతులతో కూడినటువంటి బెయిల్. అంటే విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఒక రకంగా, హైకోర్టు తీర్పు ఇంకో రకంగా, చివరకు సుప్రీంకోర్టు మరో రకంగా ఉంటాయన్న అభిప్రాయాలు కూడా ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు. దయచేసి ఈ సందిగ్ధత పరిస్థితికి చరమగీతం పాడే పెద్దరికం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మీదే ఉంది.